హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 డేస్ వ్లాగ్ ఉంటుంది. మొత్తం ఒకే వీడియోలో పెట్టాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చూసేయండి. హాయ్ అండి, అందరికీ బాగున్నారా? పొద్దున్నే చర్చికి అయితే వెళ్ళొచ్చాను. మార్నింగ్ బ్లాగ్ తీశాను. మార్నింగ్ అప్పుడే ఇప్పుడే అప్లోడ్ చేసిన. ఇప్పుడైతే వంట చేస్తాను. వంట చేసేటప్పుడు జస్ట్ తీద్దాం, ఒక వీడియో తీద్దాం, చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియో తీయకని వీడియో తీస్తున్నా. చికెన్ అయితే వేసుకున్నా, రైస్ అయితే అవతల పెట్టినా, చికెన్ అయితే ఇవతల. చికెను తినకూడదు అనుకుంటున్నా, తింటూనే ఉన్నా. కొంచెం తింటా, ఎక్కువ తినను. ఫ్రై చేద్దాం అనుకుంటున్నా, జస్ట్ ఫ్రై. బాగుంటుంది చికెన్. నాకు ఇష్టంగా కొంచెం ఎక్కువ కారం వేసుకొని చేసుకుంటా, సూపర్ ఉంటుంది. ఇంకోటి, ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్ కన్నా ఇన్స్టాలో ఎక్కువ ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ. ఇన్స్టా వాళ్ళకి కూడా కొంచెం నేను యూట్యూబ్ లింక్ అయితే చూడాలా, చెప్పాలి. అంటే ఇన్స్టా వేరు, యూట్యూబ్ వేరు కదా. యూట్యూబ్లో కొంచెం ఇట్లా యూట్యూబ్ గురించి చెప్పాలా ఇన్స్టాలో అని నేను అనుకుంటున్నా. చూద్దాం రాను రాను ఎలా ఉంటుందో, ఇన్స్టా ఎలా ఉంటుందో, యూట్యూబ్ ఎలా ఉంటుందో. డైలీ వీడియోలు పెట్టాలా, రానివ్వాలా యూట్యూబ్లో అనుకుంటున్నా. చూద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ చేస్తారు చికెన్ అయితే. నేనైతే ఇప్పుడు చికెన్ అంతా ఇట్లా కడిగెట్టుకొని, ఇది ఉంది కదా టమాటా పళ్ళు, ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకొని, అందులో మసాలా వేసుకొని, అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇట్లా పెట్టుకుంటా. కారం కూడా వేసేస్తాను అనమాట. కొంచెం గ్రేవీ తక్కువ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేస్తా. చికెను మనం ఎక్కువ చేయడానికి రాదులేండి, ఏదో నాకు వచ్చినట్టు నేను చేస్తాను. కలిసి ఉన్న కొంతకాలం సెల్లు పడిపోతుంది. బాగుంది అది. మా మరిది పొద్దున చేసిన ఉప్మా ఇప్పుడు తింటున్నాడు. నీటైతే చేసేసుకుంటా. మా హస్బెండ్కి ఫోన్ చేయాలా, పొద్దున ఉప్మా తినిపోయినాడు, మధ్యాహ్నం ఇంటికి వస్తావా అని అడిగింటి. తనకైతే ఫోన్ చేసి రమ్మని చెప్పాలా. క్యారియర్ కట్టేయలేదు, ఇప్పుడు చేస్తాను కదా, తినిపోతాడు ఇంకా. ఆల్రెడీ అన్ని మసాలాలు వేస్తున్నా కాబట్టి గ్రేవీలోనే ఇంకా చికెన్ అందులో మగ్గితే బాగా ఇంకా దించేయడమే. పర్లే, కొంచెం బాగానే చేస్తా. ఉప్పు కారం కొంచెం చూసుకొని మధ్యలో వేసుకోవచ్చు. తర్వాత ఇంకా కొత్తిమీర లాస్ట్లో కొంచెం కట్ చేసి వేస్తా. అయితే ఇదే నా చికెన్ ఫ్రైయో గ్రేవీనో ఏదో ఒకటి. మా స్టవ్ కొంచెం పైకి ఉంటుంది, ఆడైతే కిందికి ఉంటుంది, ఇక్కడ కొంచెం హైట్ ఉంటుంది. ఉడికేలోపు బట్టలు అయితే ఉతుకుదామని ఇంకా కొన్ని బట్టలు ఉంటే బట్టలు ఉతికేసాను. ఇంకా అన్నం తినేసి వారేయాల. మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. టీవీ సౌండ్ వచ్చే కాపరేటివ్ ఆడుతుంది ఈ మధ్య. లాక్ చూసుకోవాలా, ఆఫ్ చేసినాను.
మొత్తానికైతే చికెన్ కర్రీ రెడీ. మా హస్బెండ్ అయితే రాడంట, ఇక పంపించర్లే, కొంచెం బిజీగా ఉన్నాడు. తను వచ్చినాక తిందాం అనుకున్నా మామూలుగా అయితే. ఇంకా తను వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, నేను ఇంకా బట్టలు ఉతికేసిన, ఇంకా తిని బట్టలు ఆరేయాల. ఇంక వచ్చినాక నైట్కి తింటాలే, నువ్వు తినేసేయి అని చెప్పినాడు. బాగుంది, బాగా చేసిన. బాగానే చేస్తా, పర్లే. మరీ తీసేయనికి ఉండదు, మరీ పొగిడేంత ఉండదు. నేను చేస్తే తినడానికి బాగుంటుంది. మామూలుగా అయితే నేను ఈరోజు చికెన్ చేయాలని ప్లాన్లో లేను. అట్లా జరిగిపోయింది. ముగ్గురమే కదా, అర్ధ కేజీ తెప్పించిన. నైట్కి అయితే రొట్టె చేద్దామని అన్నం తక్కువ చేసిన. మళ్ళా మా మరిది కొంచెంసేపు నాకు తింటాడు, ఆ మనిషి ఇప్పుడే ఉప్మా తిన్నాడు. నిజంగానే బాగా చేసిన, పర్వాలేదు, ఒక్కొక్కసారి బాగానే వచ్చా. చాలా అంటే చాలా బాగుంది. మై ఫేవరెట్ చికెన్ కర్రీ, వైట్ రైస్, జొన్న రొట్టె నైట్కి చేస్తా. ఇప్పుడైతే ఎవరు లేరు కదా, నేను మా మరిదే అయితే రాత్రికి వేద్దామని ఇంకా కొంచెం అన్నం చేసిన, ఎక్కువ చేయలే. మళ్ళా ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాలంగా. రాంబాయి మూవీ చూస్తున్నాము, అంటే ఈటీవీలో పడింది ఈరోజు. రాంబాయి చూద్దాం అనేసి చూస్తున్నా. చాలా రోజులైంది అనుకొని సినిమా చూడాలని. ఈరోజు పడింది. ఎంతైనా సెల్లో చూడడం వేరు, టీవీలో చూడడం వేరు, సినిమా హాల్లో చూడడం వేరు. చూద్దాం, సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. మా వారండి రోజు పొద్దున్నే అన్నం తినడానికి ఎంత బంగపోవాలంటే అంత బంగపోవాలా. రాంబాయి సినిమా బాగున్నాయి కదా నిన్న. సిల్లే చూసంటివే, వచ్చిన లాస్ట్ మూమెంట్లో వచ్చినాను. రాంబాయి మీద నాకు మనసాయని పనులు అయిపోయింది, జస్ట్ ఇంకా కూర్చున్నా. రిలాక్స్గా కూర్చున్నా. కొంచెం వేటికోయే పండింది. జాకెట్ల దగ్గరికి, మిషన్ దగ్గరికి అవన్నీ ఇచ్చిన. ఆడ దగ్గర అక్కడ వెళ్ళాలా. ఇంకొకటి రింగు
రింగులు చేయించుకుంటున్నా. ఆర్డర్ ఇచ్చినాను. అవి వచ్చినాక ఎలా ఉంటాయో చూడాలా. అక్కడి కూడా ఒక షాప్ దగ్గరికి కూడా పోవాలా. నాకు రింగులు అంటే ఇష్టము, అందుకనే నిన్న వెళ్ళి రింగులు ఆర్డర్ ఇచ్చినాను. నాకు నచ్చిన డిజైన్ ఇచ్చినాను. వాళ్ళు చేసి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇంకా చూడాలా ఎలా ఉంటుందో నా చేతికి రింగు. రెండు కాదు, ఫస్ట్ ఒకటి చూద్దామని ఒకటి ఆర్డర్ పెట్టిన. ఇంకా అది చూడాలా. తర్వాత ఇంకా మా ఆయనకి నాకే ఒకటి చేపిస్తా తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు ఒక్కదానికే చేయించుకుంటున్నా. తర్వాత మా ఆయనకి దాని మీద ఎస్తేర్ అని ఉంటుంది పేరు. ఏంది అవుతున్నావు? చేపిస్తా రింగులు అయితే ఒకటి ఎస్తేర్ అని ఉంటుంది, ఒకటి థామస్ అని ఉంటుంది. ఎస్తేర్ అనే రింగు మా ఆయన వేసుకుంటాడు, థామస్ అనే రింగు నేను వేసుకుంటా. అప్పుడు ఎవరన్నా రింగు చూసి ఎవరు వేస్తారంటే పెళ్ళయింది పిల్లలు ఉన్నారు అనుకుంటారు. లేకుంటే మా ఆయన ఎక్కువైనాడు ఈ మధ్య. గుంటూరు కారం పెట్టాలన్నా సరేనా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రింగులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. ఇది 2 రోజులు తీసిన వ్లాగు. ప్రస్తుతానికైతే ఈ మొత్తం వ్లాగు ఒకటే వీడియో రన్నింగ్ చేస్తాను. వీడియో అయితే 2 రోజులు చేసినాను. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం ఈడికి వచ్చినాక కలర్ చేంజ్ అయినాను. ఈ మచ్చలు అయితే పోవడంలే. నేను 2-3 చోట్ల బ్యూటీ పార్లర్లో కూడా అడిగినాను. నాకు థైరాయిడ్ ఉండడం వల్ల ఈ మచ్చలు అయితే తగ్గవంట. అంటే డైలీ ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లాగా నాకు మచ్చలు వచ్చినాయి. జుట్టు పోతుంది. జుట్టు అయితే పోయిందిలే, దండికి పోయింది. మచ్చలు అయితే పోవంట. ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా, ట్రీట్మెంట్ చేయించుకున్నాక కొన్ని రోజులు పోతాయి, తర్వాత మళ్ళీ వస్తాయంట. నేను మచ్చలు వాళ్ళంటే ట్యాబ్లెట్ మానేయాలంట. నేను ట్యాబ్లెట్ మానేసి ఇబ్బంది కదా, నాకు థైరాయిడ్ ఉంది కదా, అది విషయం. మచ్చలు అయితే పోవు, ఉన్న కాడికి సరిపెట్టుకోవాలా అంతే. ఇదంతా నీకెట్ట తెలుసా అని చెప్తారేమో బ్యూటీ పార్లర్లోని డాక్టర్ అడుగుతారేమో. ఇదంతా బ్యూటీ పార్లర్లో డాక్టర్ చెప్పింది. అమ్మ మీకు మచ్చలు ఉన్నాయంటే మీరు ఏమైనా ట్యాబ్లెట్లు యూజ్ చేస్తున్నారా, ఏదన్నా డైలీ ఏమైనా ట్యాబ్లెట్ వాడుతున్నారా, ఏం ట్యాబ్లెట్ వాడుతున్నారా అంటే ఇట్లా థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటుంటాను అంటే, ట్రీట్మెంట్ చేస్తే కొన్ని రోజులు పోతాయి, మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నంటే ప్రస్తుతానికి ట్రీట్మెంట్తో పోతాయి, కానీ ఫ్యూచర్లో మళ్ళీ రావచ్చు, దానికి మేము గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. సర్లేండి, మళ్ళీ వచ్చేదానికి ట్రీట్మెంట్ ఎందుకు అవసరం లేదు, నాకు వద్దులేండి అని చెప్పేసా. అంతే కదా. ఇక్కడికి రండి మేడం, మేము ట్రీట్మెంట్ చేస్తాము, పోతాయి, కానీ మళ్ళీ వస్తాయి, మళ్ళీ రావని మేమైతే గ్యారెంటీ ఇవ్వము, మళ్ళీ వస్తాయి, ఎందుకంటే మీరు ట్యాబ్లెట్లు వాడుతున్నారు కాబట్టి అన్నారు. ఇంకా అంతలోనే ఇంకా నేను ఎందుకు మళ్ళీ ట్యాబ్లెట్లు వాడడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వద్దు కదా. ఎంత డబ్బులు యూట్యూబ్లో వస్తున్నా కూడా మనం డబ్బులు ఖర్చు చేయకూడదు. నేను ఒక రింగు చేయించుకోవాలా, ఒక లాకెట్ చేయించుకోవాలా, దానిలో ఉన్నాయి సంసారం. ఏంది చూస్తాను నీ సెల్లా?
ఎవరు పెట్టావు? నాకు ఇమ్మంది ఇదేసింటినే. మా వారండి, మా వారిని చాలా గట్టిగా బుద్ధి అవుతుంది ఈ మధ్య.